హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్కే మ్యాథ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. మనం 40 క్లాసెస్ 40 కాన్సెప్ట్స్ అనే క్రాష్ కోర్స్లో భాగంగా ఆల్రెడీ మనం ఇప్పుడు 6 క్లాసెస్ చేసాం. మ్యాట్రిసెస్ కంప్లీట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ లిమిట్స్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూటీ. యాక్చువల్గా కంటిన్యూటీ మీద ఒక ప్రాబ్లం వస్తుంది, కానీ మనం కంటిన్యూటీని 2 వీడియోస్ ఒక వీడియోలో కంప్లీట్ చేయాలి, టైం సరిపోదు కాబట్టి 2 వీడియోస్ చేద్దాం. దీంట్లో కంటిన్యూటీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఈరోజు క్లాస్లో కంటిన్యూటీ మీద డిస్కస్ చేద్దాం. రేపటి క్లాస్లో పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ గురించి డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. ఓకే రైట్. వాట్ అబౌట్ కంటిన్యూటీ? సో లిమిట్స్ మీద మీకు కొంచెం కమాండ్ ఉంటే కంటిన్యూటీ చేయడం ఈజీగానే ఉంటుంది. సో కంటిన్యూటీ గురించి ఒకసారి చూద్దాం. ఏ ఫంక్షన్ f is said to be continuous at a if f is defined in a neighborhood of a and limit extends to a, f of x is equals to f of a గా తీసుకోవచ్చు కంటిన్యూటీ. సో ఇది నైబర్హుడ్ ఇదంతా ఉంటుంది, ఆ డెఫినేషన్స్ మళ్ళీ వెళ్ళాలి. అలా అంతా కాకుండా జస్ట్ ఇలా రాస్తాం. ఇంకా క్లియర్ కట్గా అసలు ఎట్లా ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలంటే దానికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలో ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఒక ఫంక్షన్ అనేది కనుక కంటిన్యూస్ కావాలంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటో చూద్దాం. ముందు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఫంక్షన్ అనేది ఏ దగ్గర వెల్ డిఫైన్ అవ్వాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ వెల్ డిఫైన్డ్ అంటే కంపల్సరీ డిఫైన్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అవ్వాలి. రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అవ్వాలి. రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ కనుక రెండు ఈక్వల్ అవ్వాల్సిందే. పాయింట్ నెంబర్ 3. థర్డ్ పాయింట్ ఏం చేస్తామంటే లిమిట్ ఈ మిక్స్ చేసుకుని a tends to limit extends to a plus f of x is equals to limit extends to a minus f of x is equals to f of a. ఇది కావాలి, కంప్లీట్గా ఇలా కావాలి. limit extends to a plus f of x is equal to limit extends to a minus f of x is equal to f of x అయితే then the function f is continuous at x is equal to a. ఆ ఫంక్షన్ x is equals to a దగ్గర కంటిన్యూస్ అని చెప్తాం. ఓకేనా? రైట్. సో రైట్ లిమిట్ ఇస్ ఈక్వల్స్ టు లెఫ్ట్ లిమిట్ ఇస్ ఈక్వల్స్ టు ఫంక్షనల్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. వీటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా దెన్ ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ సెడ్ టు బి డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఓకే బాగుంది. మరి కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాం. ఇప్పుడు ఈ కంటిన్యూస్ ఫంక్షన్లో ఇంకా ఈ మూడిటి మీద మనం ఫోకస్ చేయాలి కంటిన్యూస్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు గనక ఎఫ్ ఆఫ్ ఏ అయితే ఇది రైట్ హ్యాండ్ లిమిట్. ఫంక్షనల్ వాల్యూకి కనుక ఈక్వల్ అయితే ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ అంటాను. రైట్ కంటిన్యూస్. రైట్ కంటిన్యూస్ అంటాం. ఎప్పుడైతే ఇది రైట్ కంటిన్యూస్ అని చెప్పాం, ఎప్పుడు ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ అయితే ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ అని చెప్పాం. అదే కనుక లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు కనుక ఎఫ్ ఆఫ్ ఏ అయితే దెన్ ఎఫ్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్ అంటాం. లెఫ్ట్ కంటిన్యూస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే ఎఫ్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్ అంటారు. రైట్ అండ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం లిమిట్ యొక్క డెఫినేషన్ కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ ఈ బాక్స్ లో ఉన్న విధంగా వస్తే సరిపోతుంది. రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అయితే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అన్నాం. సో ఇప్పుడు దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ రైట్ కంటిన్యూటీ చెప్పాను, లెఫ్ట్ కంటిన్యూటీ కూడా చెప్పాం. ఇంకా ఈ కంటిన్యూటీలో ఇంకా డిఫరెంట్ కండిషన్స్ ఏమవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ అనేది కనుక ఈ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కనుక కంటిన్యూయస్ అయితే ఈ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉండేటటువంటి ప్రతి పాయింట్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంటర్వెల్ 1,10 అన్నాను ఇక్కడ నేను ఓపెన్ ఇంటర్వెల్. ఎఫ్ అనేది ఓపెన్ ఇంటర్వెల్ 1,10 లో కనుక కంటిన్యూస్ అయితే ఈ 1కి 10కి మధ్యలో ఉండేటటువంటి ప్రతి పాయింట్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అవుతుంది. ఓకే, క్లియర్? రైట్. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ అనేది ఈ క్లోజ్ ఇంటర్వెల్ లో కనుక కంటిన్యూస్ అయింది అనుకుంటే, క్లోజ్ ఇంటర్వెల్ లో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కనుక కంటిన్యూస్ అయితే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఎఫ్ అనేది ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి పాయింట్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, ఈ పాయింట్ ఏ దగ్గర ఏ ఏదైతే ఉంటుందో రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. బి దగ్గర వస్తేనేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఏ దగ్గర రైట్ లిమిట్, బి దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. నాట్ ఓన్లీ దట్, ఏకి బికి మధ్య ఉండే ప్రతి వాల్యూ దగ్గర కూడా మనం ఏం చేస్తాము, కంటిన్యూస్ అవుతుంది అని చెప్తాం. ఇది ఓపెన్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది, ఇదేమో క్లోజ్ ఇంటర్వెల్లో ఉంటుంది. ఏబీల మధ్య కంటిన్యూస్ అని చెప్పుకుంటారు. ఇంకా ఎఫ్జి వాల్యూస్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే ఎఫ్ ప్లస్ జి, ఎఫ్ మైనస్ జి, ఈ కండిషన్స్ మామూలుగా డిస్కస్ చేసుకుంటా వెళ్ళిపోతాం. సో ఓవరాల్గా కంటిన్యూటీలో మేజర్గా చెప్పాల్సిన రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అసలు ఏంటండి కంటిన్యూటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా ఏదైనా గ్రాఫ్ ఉంటే ఏదైనా ఫంక్షన్ యొక్క గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వితౌట్ లిఫ్టింగ్ ఏ పెన్ ఆర్ ఏ పెన్సిల్, ఈ పెన్ను కానీ పెన్సిల్ కానీ లిఫ్ట్ చేయకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కనుక మనం ఇలా డ్రా చేసుకుంటా వెళ్ళిపోతే అది కంటిన్యూస్ అవుతుంది. ఏదో సర్టెన్ పాయింట్ దగ్గర కనుక పెన్ను కానీ పెన్సిల్ని కానీ లిఫ్ట్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయితే మన పెన్నుని కానీ పెన్సిల్ కానీ లిఫ్ట్ చేసామో ఆ పాయింట్ డిస్కంటిన్యూస్ పాయింట్ అవుతుంది అంటాం. రేపు క్లాస్లో చెప్తాను, పాయింట్ డిస్కంటిన్యూటీ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి అప్పుడు చూద్దాం. సో కంటిన్యూటీ అంటే క్లియర్గా ఇలా కూడా చెప్పచ్చు, ఈ విధంగా రాసుకుంటాం. ఇంకో మాట కూడా చెప్పచ్చు, ఎవరీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఇట్స్ రెస్పెక్టివ్ డొమైన్ అంటాం. ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి, ఆ ఫంక్షన్ దాని యొక్క డొమైన్లో 100% కంటిన్యూస్ అవుతుంది అని చెప్తాం. ఎవరీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఇట్స్ రెస్పెక్టివ్ డొమైన్ అంటాం. ఓకేనా? సో ఓవరాల్గా కంటిన్యూటీ మీద ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోవాల్సిన. కంటిన్యూటీలో మనకి అంత టైం సరిపోదు కాబట్టి ఇప్పుడు అసలు కంటిన్యూటీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. కంటిన్యూటీలో యాక్చువల్గా 3 డిఫరెంట్ మోడల్స్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి ఆ 3 డిఫరెంట్ మోడల్స్ అంటే, మోడల్ 1 కంటిన్యూటీలో అడిగే మోడల్ నెంబర్ 1 ఎలా ఉంటుందంటే, ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ఇస్తాడు, వాడే ఇస్తాడు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, కంటిన్యూస్ ఇచ్చి ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటాడు. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చెప్తాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్ అంటాం, ఇది కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్. ఇంకా రెండో మోడల్ ఏంటంటే కంటిన్యూటీ ఇన్ యాన్ ఇంటర్వెల్, అంటే ఆ కంటిన్యూటీని ఇంటర్వెల్లో కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంటర్వెల్లో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లేదా చెక్ చేయమంటాడు. ఇది ఒక మోడల్ అయితే మోడల్ 1లో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటాడు. మోడల్ నెంబర్ 2 ఎలా ఉంటుందయ్యా అంటే వెరిఫై చేయమంటాడు. వెరిఫై వెదర్ ఇస్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్, కంటిన్యూసా డిస్కంటిన్యూసా, రైట్ కంటిన్యూసా లెఫ్ట్ కంటిన్యూసా, ఇవాళ డిఫరెంట్ మోడల్స్లో అడుగుతుంటారు. ఇది మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 3 వాడు ఏమడుగుతాడంటే, థర్డ్ మోడల్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాడు. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఇది చాలా దూరం జాగ్రత్త చూడాలి. అర్థమవుతుందా? మోడల్ 1 ఎఫ్ కంటిన్యూస్ అయితే ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఏ. రెండోది వెరిఫై వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ నాట్, అదే లేదా రైట్ కంటిన్యూసా లెఫ్ట్ కంటిన్యూసా డిస్కంటిన్యూసా అడుగుతూ ఉంటాడు. మూడో మోడల్ అండి నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఇది రేపు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఈ 2 మోడల్స్ ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చాలా చెప్పాల్సి వస్తుంది. కంటిన్యూటీ ఇంట్రొడక్షన్, గ్రాఫ్లు గీసి గ్రాఫ్ల ప్రకారం చెప్పుకోవాల్సి వస్తుంది. సో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి జస్ట్ బ్రీఫ్గా మనం 1 షాట్లో వెళ్తున్నాం కాబట్టి బ్రీఫ్గా కంటిన్యూటీ అండ్ మీనింగ్, రైట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అని చెప్పేసేసుకొని డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళదాం. ఓకేనా? రైట్, ప్రాబ్లంలోకి వెళదాం. కంటిన్యూటీలో మొత్తం 3 మోడల్స్
లో క్వశ్చన్స్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడుగుతాడన్నా. ఫస్ట్ మోడల్ మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, సెకండ్ మోడల్ మీద చేద్దాం, థర్డ్ మోడల్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, ఫస్ట్ మోడల్ చెప్పాను కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు 3x - 1 whole square by sin x into log of 1 plus x if x not equals to 0 is continuous at x is equal to 0 then f of 0. అయితే f of 0 వాల్యూ ఫైండ్. ఇది మోడల్ నెంబర్ 1. చూడు, కంటిన్యూస్ అని వాడే ఇచ్చేసేసాడు. కంటిన్యూస్ అని ఇచ్చేసేసి దీని సొల్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. f of 0 is equal to లిమిట్ x tends to 0 f of x. అదేంటండి, ఇందాక రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ అని డిఫరెంట్ అన్నారు కదా, మరి ఇక్కడ ఇలా చేస్తున్నారండి అంటే x నాట్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు కదా, రైట్ హ్యాండ్ లిమిట్ దగ్గర అయినా అదే ఫంక్షన్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ f of 0 is equal to limit x tends to 0 f of x, రైట్. సో చెప్పాం నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సేమ్ ఏ అవుతుందన్నాం. హియర్ లిమిట్ x tends to 0 is equal to 3x - 1 whole square by sin x into logarithm of 1 plus x. ఆల్రెడీ లిమిట్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చేసాం, అన్ని లిమిట్స్ ఇక్కడ అప్లై చేసుకునే. లిమిట్స్ మీద కమాండ్ ఉంటే ఇవి చాలా సింపుల్గా చేయొచ్చు. లిమిట్స్లో చెప్పాం కదా, ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ అన్న ఇవాల్యుయేషన్ ఆఫ్ 3x - 1 whole square by sin x log of 1 plus x. ఫార్ములా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, జస్ట్ అయినా ఒకసారి గుర్తు చేస్తాను. లిమిట్ x tends to 0 a⁻x - 1 by x అని log a base అని రాస్తాం. అదే విధంగా లిమిట్ x tends to 0 logarithm of 1 plus x by x ఉంటే దీన్ని 1 అని రాసుకుంటే వెళ్దాం. log of 1 plus x by x అయితే. సో మరి ఇప్పుడు 3x - 1 whole square ఉంది, sin x ఉంది. sin x కూడా నీకు ఫార్ములా తెలియాలి. లిమిట్ x tends to 0 sin x by x is equal to 1. సో ఇక్కడ డినామినేటర్ x కావాలి, ఇక్కడ డినామినేటర్ x కావాలి, x into x x². ఈ దీన్ని కాంపెన్సేట్ చేయాలంటే న్యూమరేటర్ x² కావాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 3x - 1 by x whole square అని రాస్తాను. ఎందుకంటే ఇంతే చెప్పాను, డినామినేటర్ x² రాస్తాను, పైన కూడా ఇదే అవసరం అవుతుంది. బై sin of x by x into logarithm of 1 plus x by x. ఓకే, చూడ కరెక్ట్గా సరిపోయిందా లేదా? చూడండి, పక్కన 3 ఫార్ములాస్ రాసాను చూసారు కదా. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముందన్నా 3. దట్స్ వై హియర్ log a అంటే ఏంటి 3, log 3 whole square ఉంది. log 3 whole square by limit x tends to 0 sin x by x is 1, limit x tends to 0 logarithm of 1 plus x by x is 1. Finally here we get logarithm of 3 whole square is the answer of this question. Okay, మోడల్ 1 మీద ప్రాబ్లం చెప్పాను, మళ్ళీ అంటే మోడల్ 2 క్వశ్చన్ చూడండి. f of x is equal to cos 3x minus cos 4x by x² if x not equals to 0, 7/2 if x is equal to 0 at x is equal to 0 is dash. ఆప్షన్స్ ఇచ్చాడు, కంటిన్యూసా డిస్కంటిన్యూసా ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. మనం చెక్ చేయాలని చెప్పాను. మోడల్ నెంబర్ 2 ఇది ఇవాళ మన క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. మోడల్ 1 మోడల్ 2 మీద డిస్కస్ చేస్తాం. అటు ఇటు మిక్స్ చేసుకుంటూ వద్దాం ప్రాబ్లం. మోడల్ 2లో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది కంటిన్యూసా కాదా చెప్పాలంటే ఫస్ట్ ఈ సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు లిమిట్ x tends to 0 f of x తీసుకున్నాం. లిమిట్ x tends to 0 f of x కనుక f of 0 వస్తే అది కంటిన్యూస్, అదర్వైజ్ ఇట్ ఈస్ సెడ్ టు బి డిస్కంటిన్యూస్. ఓకే, క్లియర్. లిమిట్ x tends to 0 f of x, లిమిట్ x tends to 0 cos of 3x minus cos of 4x by x². ఆల్రెడీ ఫార్ములాస్ గుర్తు చేస్తున్నాను, ఒకసారి చూడండి. నిన్న ఫార్ములా చెప్పుకున్నాం, లిమిట్ x tends to 0 cos of ax minus cos of bx by x² యొక్క ఫార్ములా చెప్పాను. హాఫ్ ఇంటూ b² minus a² అని డైరెక్ట్గా a³ అని చెప్పి ఇంత గుర్తుపెట్టుకోవాలి. అందుకనే లిమిట్స్ మీద కమాండ్ రావాలని చెప్పింది. సో దట్ ఈస్ ఈక్వల్ దీని ఫార్ములా హాఫ్ ఇంటూ ఇది a ఇది b ఏమని రాయొచ్చు 4² minus 3². That is equal to half into 4² 16 minus 9 is 7. Here we have 7/2. అంతే కదా, ఈ వాల్యూ ఎంత అవుతుంది 7/2. బట్ గివెన్ at x is equal to 0 f of 0 is 7/2 is equal to f of 0. లిమిట్ x tends to 0 f of x is equal to ఏమొచ్చింది f of 0. ఇందా చెప్పాను కదా, లిమిట్ x tends to a f of x is equal to f of అయితే then it is said to be continuous. So clearly f is continuous at x is equal to 0. ఓకేనా, మోడల్ నెంబర్ 2. ఓకే, మోడల్ 1 మోడల్ 2 ఎలా ఉన్నాయి క్లారిటీ వస్తుందా? రైట్, నెక్స్ట్ వన్ అన్న
జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను మోడల్ 1 మోడల్ 2 చెప్పాను, ఇదే మోడల్లో క్లారిటీ రావాలి. ద వాల్యూ ఆఫ్ f of 0 so that f of x is equal to log of 1 plus x by a minus log of 1 minus x by b whole by x if x not equals to 0 is continuous at x is equals to 0. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ x is equal to 0, then find f of 0. దిస్ ఇస్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 1. అంటే మనం క్లాసిఫికేషన్ చేసుకున్న మోడల్లో ఫస్ట్ మోడల్. ఓకేనా? కంటిన్యూస్ నుంచి ఎఫ్ ఆఫ్ 0ను ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కొని మోడల్ 1 కింద చెప్పాం. చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ అనేది మోడల్ 2గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో ఇది తెలిసిందే కదా, కంటిన్యూస్ అని వాడే ఇచ్చాడు కాబట్టి ఎలా స్టార్ట్ చేద్దాం చూడండి. ఎఫ్ ఆఫ్ 0 is equals to limit x tends to 0 f of x that is equal to limit x tends to 0 log of 1 plus x by a minus log of 1 minus x by a by x. లిమిట్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. 0/0 ఫామ్ వస్తే LHR అప్లై చేయండి అని చెప్పుకున్నామా లేదా? సో తీసుకెళ్ళి x ప్లస్ లో 0 పెట్టాను, log 1 0 log 1 0, 0/0 ఫామ్ వచ్చింది. నౌ వి గో ఫర్ LHR. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నాం. లిమిట్ x tends to a logarithm of x derivative 1/1 plus of x by a into derivative of x by a and andana 1/a minus of 1/1 minus of x by a into derivative of x by b ante minus 1/b by denominator derivative x derivative enta 1. సో లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్పుడైతే లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, x ప్లస్ లో 0 పెడతాను. న్యూమరేటర్ ఎంత అవుతుంది? 1/a by 1 plus 0 minus of ఇది minus 1/b minus 1/b by 1 minus 0 whole by 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. here 1/a plus 1/b 1/a plus 1/b ని ఏమని రాయొచ్చు నాన్న? a plus b by ab is the answer of this question. ఓకే, క్లియర్? మోడల్ 1 లో ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇలానే ఉంటాయి నాన్న. ఓకే, if f of x is equal to x to the power of 1 by x minus 1 for x not equals to 0 and f is continuous at x equal to 0 x is equal to 1 then f of 1 same model 1. సో కంటిన్యూస్ అని చెప్పాడు కాబట్టి దీని సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేద్దాం చూడండి. f of 1 is equals to limit x tends to 1 f of x. Here f of x is x to the power of 1 by x minus 1. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. లిమిటింగ్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేసాను x ప్లస్ లో 1 బేస్ 1 వచ్చింది. 1/1 minus 1 1/0 అంటే ఇన్ఫినిటివ్. నిన్న చెప్పుకున్నాం, నిన్న క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. వెరీ 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 ఇంపార్టెంట్. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ లిమిట్స్ అన్నాం. బేస్ సబ్స్టిట్యూట్ చేయగానే ఇట్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 to the power of ఇన్ఫినిటివ్. ఫార్ములా గుర్తుంది కదా, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. లిమిట్ x tends to a f of x whole to the power of g of x లా ఉంది. ఇది 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫార్మ్ లో ఉంటే e పవర్ లిమిట్ x tends to a g of x into f of x minus 1 అని రాస్తామని చెప్పాను. ఇంటూ కూడా రాసి పెట్టాను చూడండి జాగ్రత్తగా. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయి. e పవర్ లిమిట్ x tends to 1 ఎక్స్పోనెంట్ 1 by x minus 1 బేస్ ఏంటి x minus 1. ఇదే కదా ఫార్ములా. సో ఈ x minus 1 ఏమైపోతుందన్నా? క్యాన్సిల్. ఏం లేదు కాబట్టి 1 e పవర్ 1. here e పవర్ 1 is the answer of this question. Okay, clear? If f of x is equals to a square cos square x plus b square sin square x, if x less than or equals to 0, e power ax plus b if x greater than 0 is continuous at x is equal to 0, then రిలేషన్ ఏంటంటున్నాడు? ఏబీల మధ్య ఉండే రిలేషన్ చూద్దామా? ఇఫ్ ఏ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్స్ టు ఫంక్షనల్ వాల్యూ. సో ఇది క్లియర్గా కంటిన్యూస్ కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 plus f of x is equals to limit x tends to 0 minus f of x. Right limit is equal to right limit is nothing but x greater than 0. Here limit x greater than 0 e power ax plus b is equals to limit x tends to 0 left hand limit a square cos square x plus b square sin square x. Okay, clear? So limiting point ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్ లో 0 పెడదాం. e పవర్ 0 ప్లస్ b. ఓకే, సో
సో డైరెక్ట్ గా లిమిటింగ్ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. e to the power of ax plus b, x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే e power a into 0, e power 0 plus b is equals to, ఇక్కడ x ప్లస్ లో 0 పెడదాం, a square into cos 0 అంటే 1 plus b square into sin 0 value 0. Here finally here we get e to the power of b is equal to a square. This is the relation between a and b. ఇంకా క్లియర్ కట్ గా దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి అంటే b వాల్యూ రాసుకోవచ్చా రాసుకోవద్దా? ఎలా రాస్తాం అన్న? b is equals to logarithm of a square b is a square base c. That implies final result is here b is equal to 2 times of log of a base c. b is equal to 2 times of logarithm of a base c is the answer. This is the relation between a and b. Okay, right. Let f be a non-zero real valued continuous function satisfying f of x plus y is equal to f of x into f of y. వీటిని ఫంక్షనల్ ఈక్వేషన్స్ కి రిలేటెడ్ గా ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కంటిన్యూటీలో డిఫరెన్షియేషన్ లో రేపు వస్తాయి, ఆ తర్వాత ఫంక్షన్స్ లో వస్తాయి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూద్దాం. Let f be a non-zero real valued continuous function satisfying f of x plus y is equal to f of x into f of y for all x comma y belongs to R. If f of 2 is equals to 9, find f of 6. ఫంక్షనల్ ఈక్వేషన్ ఇలా ఇచ్చినప్పుడు ఆ ఫంక్షనల్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి ఫంక్షన్ ని మనం డిరైవ్ చేయాలి. చూడండి, టూ ఫంక్షన్స్ యొక్క ప్రోడక్ట్ ఇలా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ x ఇంటూ a పవర్ y, a పవర్ x ప్లస్ y గా కన్సిడర్ చేయొచ్చా లేదా? లేకపోతే k పవర్ x ఇంటూ k పవర్ y, k టు ది పవర్ ఆఫ్ x ప్లస్ y. సో ఇలా డిఫైన్ అయ్యేటటువంటి ఫంక్షన్ ని మనం ఇలా కన్సిడర్ చేయాలి. లెట్ f of x is equals to k power x. K is nothing but base, some real value. So but not equals to 0. ఇక్కడ k power x గా తీసుకుంటున్నాం, ఇక్కడ k power x తీసుకున్నాం, f of x k power x అన్నాం. ఓకే, ఇప్పుడు f of 2 వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? 9 given f of 2 is equal to 9. సో x ప్లేస్ లో 2 పెట్టేసి అనుకోండి నాన్న. ఇక్కడ సింప్లిఫికేషన్ చూడు, హియర్ k స్క్వేర్ is equal to 9. 9 ఎలా రాస్తాం? 3 స్క్వేర్. పవర్స్ ఈక్వల్ గా బేసెస్ ఈక్వల్ చేస్తే that implies k is equal to 3. Here the function is f of x is equals to 3 power x. This is the required function. So now we are going to find out the value of f of 6. Here f of 6 is equal to f of x 3 power x కాబట్టి f of 6 is the 3 to the power of 6. This is the answer of this one. Okay, clear? Next one, Anna. F maps closed interval minus 2 comma 2 to R is defined by f of x equal to square root of 1 plus cx minus root of 1 minus cx by x for minus 2 less than or equals to x less than 0, x plus 3 by x plus 1 for 0 less than or equals to x less than 2 is continuous on closed interval minus 2 comma 2. Then see, దాన్ని చెప్పాను ఇంట్రడక్షన్ లో. If a function is continuous on closed interval a comma b, it is continuous everywhere. అంటే continuous between a and b as well as at a and b అని కూడా చెప్పాము. సో ఇది -2 + 2 ఇంటర్వెల్లో కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అయితే -2 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, +2 దగ్గర -2 దగ్గర రైట్ కంటిన్యూ అవుతుంది, +2 దగ్గర లెఫ్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ రెండు వాల్యూస్ మధ్యలో ఉంటాయి చూసారా, ప్రతి వాల్యూ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. సో క్లియర్ గా -2 కి +2 కి మధ్యలో 0 ఉంది కాబట్టి క్లియర్లీ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ 0. అంతేనా? దీని సొల్యూషన్ రాద్దాం. క్లియర్లీ f is continuous at x is equal to 0. సో ఇది చాలా క్లియర్ గా తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటి, కంటిన్యూస్ రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుందాం. లిమిట్ x tends to 0 plus f of x, లిమిట్ x tends to 0 minus f of x. 0 ప్లస్ ఇది తీసుకోవాలి, x గ్రేటర్ దాన్ 0 గా డిఫైన్ అయింది. ఏంటన్నది x plus 3y x plus 1. లిమిట్ x tends to 0, 0 minus x less than 0 గా డిఫైన్ అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cx minus root of 1 minus cx by x. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న లిమిట్ లో ఇబ్బంది ఏం లేదు, x ప్లస్ 0 పెడితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. 0 plus 3/0 plus రైట్ సైడ్ ఉన్న లిమిట్ చూసారా, ఇది లిమిట్ చూసారా, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 0/0 ఫామ్ వస్తుంది.
తెలుసు కదా, 0/0 ఫార్మ్ రాగాలి ఏ రూల్ అప్లై చేయాలి, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఏది రైట్ సైడ్ ఈ వైపున లిమిట్ x tends to 0 రూట్ x కి డెరివేటివ్ తెలిసిందేగా 1/2 రూట్ ఆఫ్ 1 ప్లస్ cx మైనస్ cx కి డెరివేటివ్ రాద్దాం, c కి x కి డెరివేటివ్ c మైనస్ ఆఫ్ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ cx డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ cx ఈజ్ మైనస్ c. సో డినామినేటర్ యొక్క డెరివేటివ్ ఎంత నాన్న 1. సో 0 ప్లస్ 3/1 ఈజ్ 3 is equals to డైరెక్ట్ లిమిటింగ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఎంత అవుతుంది, లిమిటింగ్ పాయింట్ c ఇంటూ 0 అయిపోతుంది, 1 ప్లస్ 0 1 c/2 మైనస్ ఆఫ్ ఇది కూడా సేమ్ సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ c/2 మైనస్ ఆఫ్ మైనస్ c/2 అంటే ఎంత నాన్న c. ఫైనల్ ద వాల్యూ ఆఫ్ c ఈస్ 3. ఓకే క్లియర్. దీన్ని కంటిన్యూటీ ఇన్ అన్ ఇంటర్వెల్, ఏమైనా ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్స్ లో కంటిన్యూటీ చెక్ చేసే మోడల్స్ ఇది ఒక మోడల్ గా తీసుకుంటాం. ఓకేనా రైట్. ద ఫంక్షన్ f of x is equal to a times of box of x plus 1 plus b times of box of x minus 1. a not equals to 0, b not equal to 0, where box x is greatest integer function is continuous at x is equal to 1. ఇది 100% కంటిన్యూస్ అయిందన్న. కంటిన్యూస్ అయితే ఆ రిలేషన్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఏ నాట్ కంటిన్యూస్ అవ్వాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే. కంటిన్యూస్ అంటే is continuous at x is equal to 1. ఇది f of x ఇచ్చాడు. కంటిన్యూస్ అవ్వాలంటే లిమిట్ x tends to 1 దీని దగ్గరే కదా కంటిన్యూస్ అవ్వాలి. ఇది కంటిన్యూస్ అవ్వాలంటే కండిషన్ కావాలి. ఇప్పుడు x tends to 1 a into f of x తీసుకుందాం. లిమిట్ x tends to 1 f of x is equals to లిమిట్ x tends to 1 a into box of x plus 1 plus b into box of x minus 1. కంటిన్యూస్ అవ్వాలంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ లిమిట్ కూడా 100% ఫైనైట్ వాల్యూ రాగలగాలి. సో ఇలా రాసేసిన తర్వాత మీకు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్స్ గురించి చెప్తారు. బాక్స్ ఆఫ్ x ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ x ప్లస్ k అని రాస్తామన్నా. బాక్స్ x ప్లస్ k. ఎప్పుడు ఇది k ఇంటీజర్ అయితే చాలా క్లియర్గా ఉండాలి. k బిలాంగ్స్ టు i అయితేనే ఇది కండిషన్. అదేవిధంగా బాక్స్ ఆఫ్ x మైనస్ k ని బాక్స్ x మైనస్ k బిలాంగ్స్ టు a అయితేనే రాస్తాం. k బిలాంగ్స్ టు i అయితేనే రాస్తాం. సో అట్ ద సేమ్ టైం లిమిట్ at the same way limit x tends to 1 a into దీన్ని ఇలా రాస్తున్నాను అన్న, బ్రాకెట్ స్టార్ట్ చేసి బాక్స్ x ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా ప్లస్ b into బాక్స్ x మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్ చేశాను. సో చూడండి ఇది బాక్స్ x ఇది బాక్స్ x. లిమిట్ x tends to 1 బాక్స్ కామన్ తీసేసాను అనుకోండి ఏమవుతుంది a ప్లస్ b into బాక్స్ x. హియర్ a into 1 a plus of a minus b. It is very clear. A minus b is a finite value, no doubt at all. Here box x. Everybody has to know. Box x is a greatest integer function. It is discontinuous at all integers. రేపు చెప్తాను ఇంకా క్లియర్గా. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ బాక్స్ ఎక్స్ అనేది ఇంటీజర్స్ దగ్గర డిస్కంటిన్యూ అవుతుంది. బట్ ద లిమిటింగ్ పాయింట్ ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే కదా, ఈ లిమిటింగ్ పాయింట్ 1 ఏంటి, అది 100% ఇంటీజర్. ఇది ఇంటీజర్ అయిందంటే ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏమవుతుంది, డిస్కంటిన్యూస్ అవుతుంది. కానీ ప్రాబ్లంలో ఏం చెప్పాడు, ఇట్ ఈస్ కంటిన్యూస్ అన్నాడు. బట్ చెప్పాడు కంటిన్యూస్ అని. నువ్వు కంటిన్యూస్ అయ్యే విధంగా ఆ ఏబీలు ఏమవుతాయి చెప్పగలగాలి. సో ఏబీలు ఏమవుతాయి చెప్పాలంటే ఏంటి, ఇది బాక్స్ ఎక్స్ ఉంటే డిస్కంటిన్యూస్ అవుతుంది, ఇక్కడ బాక్స్ ఎక్స్ లేకపోతే కంటిన్యూస్ అవుతుంది. బాక్స్ ఎక్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, బాక్స్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 0 అవ్వాలి. ఏంటి బాక్స్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, a plus b. ఫర్ చాలా క్లియర్గా రాసేయచ్చు, ఫర్ a plus b is equal to 0 f is continuous. f is continuous at x is equals to 1. This is the result of this equation. Okay, clear? So ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూటీ మీద మాత్రమే డిస్కస్ చేశాను. ఇంకా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. సో మన ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి రిలేటెడ్ ఉండే మోడల్స్ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. రేపు డిస్కంటిన్యూటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటూ వెళదాం. రేపు డిస్కంటిన్యూటీ మీద ఒక 7-8 క్వశ్చన్స్ రేపు క్లాస్లో. కొంచెం మీకు ఏదన్నా అప్లికేషన్స్ కావాలంటున్నారు కాబట్టి ఆ అప్లికేషన్స్ రేపు ఒక 7-8 క్వశ్చన్స్ రేపు అప్లికేషన్స్ ఇస్తాను. ఓకే, సో ఐ హోప్ దట్ ఈ టాపిక్, ఈ కంటిన్యూటీకి సంబంధించిన టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.